అయితే నేను మీ నాన్నలాగా బ్యాంకుకొచ్చి సంతకం పెడితే మీకు 4 కోట్లు వస్తాయన్నమాట. అవును. అబ్బా ఇదంతా చంద్రభద్రంగా ఉంది కానీ జరిగే పని కాదు లేవయ్యా. జాంకాయలు 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 ఇదిగో జామకాయలు. ఆ జామకాయలు కాసే పక్కన పెట్టి మా వాడు బాబులా వచ్చావయ్యా బాబు, మాకు నీళ్ళు పోసిన అవుతావు, నీ పుణ్యం ఉంటుంది. చదువు రానివ్వండి కదా, రావలే వద్దా నన్ను పట్టుకున్నారు మీరు. మాకు కావాల్సింది చదువుకున్నవారు కాదండి, మా పరిస్థితిని అర్థం చేసుకునేవారు. మా గుడ్డని కడుపులో పెట్టుకుని మాకు ఉపకారం చేస్తే చాలు. కరెక్ట్, మీరు మాకు అలా కనిపించారు, ఇంకా మిమ్మల్ని వదలం అంతే. అట్టగట్టరా? అవునులే, దేవుడు రాసిన జాతకంలో మనిషి చేసి పెట్టిన మెలికరే ఇటువంటి చేయడం నాకు సర్దారే. కానీ ఏంటే స్పీడ్? ఇంతటి వరకు స్లోగానే ఉన్నాడండి, ఇప్పుడు మీరు ఓకే కదా స్పీడ్ చేసుకున్నాడు. చూడండి, జీవితానికి ఈ స్పీడ్ సరిపోదండి, ఇంకా 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 స్పీడ్ కావాలి. మిస్టర్, కారు నది రోడ్ మీద వెళ్ళటానికి కానీ కోవికిన స్పీడ్ తో మనిషి మీద వెళ్ళటాను కాదు. ఈ ప్రపంచంలో ఉండే అందాన్నంతా అనుభవించాలంటే ఈ స్పీడ్ చాలదు, ఇంకా ఎక్కువ కావాలని నేను అనుకుంటున్నాను. కళ్ళు నెత్తికెక్కినప్పుడు అలాగే అనిపిస్తుంది, పొగరు దిగినప్పుడు స్పీడ్ అదే తగ్గుతుంది. నిజమే, అంత స్పీడ్ వద్దు, స్లోగా పోనీ. అంటే ఒరిజినల్ ఎలాంటి బిల్డింగ్ ఎప్పుడు చూసుండవు, సినిమాలో చూసుంటావు. అవును, ప్రేమనగర్ సినిమా చూసావా? ఏంటే ప్రేమనగర్ సినిమా చూసావా? చూడలేదు. చూసుండవులే. పిచ్చి పిచ్చిగా అరిచావంటే చెప్పట్టు కొడతాను. అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పు. అబ్బో, ఏంటయ్యా ఈ గొడవ? ఈ వారకం దూకుడు చూస్తుంటే మీకు 4 కోట్లు అప్పున్నట్టు ఎక్కడ కనిపించడం లేదా? ఎవరండి ఆయన మెట్ల మీద కూర్చున్నాడు? అది మా నాన్నగారయ్యా. నాన్నగారా? మరి చెప్పేటండి, అమెరికా ఫిట్టింగ్ లేనట్టుంది. అది అమెరికాలో లేటెస్ట్ డిజైన్. మరైతే ఆ జామకాయల బండిని అమెరికా నుంచి కారు వెనకాల కట్టి తీసుకొచ్చారా నాన్నగారు? ఓయ్ ఏంటే చేయాల్సిన పని చేయకుండా ఏంటా సొల్లువాగుడు? ఇంకా ఈ చెప్పులు కొట్టే చొట్టుగా అలాగే బాగా వాయించేశారా? అతను కొట్టేసేవాయి బాబు, నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. అక్కడ చేయమంటే మన యాత్ర. ఒకటి చెబితే ఇంకోటి చేసేది నువ్వు, ఏది చెబితే అదే చేస్తాను నేను. ఇంట్లో ఉన్న వర్కర్స్ అందరినీ బయట పంపించాను, పెద్ద ఆయనకి అదిరిపే డ్రెస్ ఒకటి ఇచ్చి పై పంపించాను. చూడు ఏ రేంజ్ లో దిగుతాడా. అసలు ఏంటి ఇది? ఎన్ని ఎగడిసేవేంటి? ఆ ప్యాంట్ ఏంటి ఎగలగిసావు? అదే పంచనుకుంటా చెయ్యి బాబా. ఎంత బిగదీసి కట్టినా లోపల ఇరుక్కుపోయినట్టుందయ్యా, కాలు ఊపిరి ఆడట్లేదు. ఆయనకి ఇలాంటి డ్రెస్సులు అలవాటు లేకపోయినా చూడడానికి స్టైల్ గా ఉన్నారా? స్టైల్ మన సొంతలే. అబ్బో మాకు తెలియదులే. ఈ సూట్ ను ఉండజొట్టాడు, సూట్ కనిపెట్టాడు చూసాడనుకో బుద్ధుడు బొమ్మ ఎక్కి హుస్సేన్ సాగర్ దూకు చేస్తాడు. ఒంటి మీద చేసావంటే చెప్పండి కొడతాను. ఇంకా నాకు ఈ వేషం బాగాలేదయ్యా. పంచ సొక్కా వేసుకునే జామంటూ గుంటూరు కార్లా ఉంటాను. ఆగు ఉండు, ఈ సొక్కా తీసేస్తా. ఎంత బరువు ఏం తింటున్నావా బాబు? ఒంటి వాసం బాబు. అద్దె అందుకే తెగ సాగుతున్నావు. ముందు మనకేం కావాలో నేర్పించరా ప్లీజ్, చెప్పు. ఇప్పుడు నిన్ను నట సామ్రాట్ని చేయబోతున్నాను, యాక్టింగ్ నేర్చుకో బాబు. నేర్పా రేబో బాడీ కొంచెం లేపు, ఇలా నుంచో. ఏమిచ్చి మళ్ళీ లేదు ముడుచుకుని 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 ముడుచు చెప్పు. ఇది మన ఆఫీసు, వాకింగ్ స్టైల్ నేర్పిస్తాను, నేర్చుకో. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ లేటెస్ట్ టు పెట్ గ్రాట్. ఇలా ఫోన్ తీసి హలో యా ఓ నో ఓ జలగండ్రి ఆసుపత్రి పోలాసులే యా ఇలా స్మోక్ చేయి. ఎలా ఉంది మన యాక్టింగ్? చాలా దరిద్రంగా ఉంది. ఇదిగా నీ పిట్టల వేషం వద్దుగానే చాలించు. ఎవడి ప్లీజ్, ఇప్పుడు నేను చెప్పేది కొంచెం వివరంగా వినండి. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాం, అక్కడ మీరు ఆవలిస్తే చాలు. నేను ఆవలించనుగా. వినండి బాబు, అక్కడ మీరు ఆవలిస్తే చాలు, పేగులు లెక్క పెట్టడానికి సెక్రటరీలు, లీగల్ అడ్వైజర్లు, ఆడిటర్లు చాలా మంది మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముందు మీరే నా రియల్ ఫాదర్ అని వాళ్ళని నమ్మించాలి. అక్కడ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నలు వేశారనుకోండి, నేను ముక్కు గోకితే మీరు ఎస్ అనాలి. ఏమంటారు? ఎస్ అనాలి. నేను చెవు లాగితే మీరు నో అనాలి. ఏమంటారు? నో అనాలి. మరి ఇంకెక్కడైనా గోకుతాను?
అయ్యి బాబోయ్ చంపేస్తారా బాబు. ఇంకా ఇదంతా ఎందుకు కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. ఆఫీస్ కి ఆఫీస్ కి రండి. ప్లీజ్ సిట్ డౌన్. హిస్ మై ఫాదర్. ఈయనే మా అంకులు. నిన్నే అమెరికా నుంచి వచ్చారు. Yes. పాపం ఆయనకి రెస్ట్ లేదు. Oh. ఆహా, మా ప్రసాద్ మా అంకుల్కి ఏకైక కొడుకు. No. Yes, yes. ఇంతకీ అమెరికాలో మీరు ఎక్కడుంటారు సార్? వాషింగ్టన్, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా? హాలీవుడ్. ఈ పేరు నీకెలా తెలుసు బాబు? ఇంగ్లీష్ సినిమాలు తీసేది అక్కడేనంటగా. యు మీన్ జురాసి పార్క్? కాదు, సంజయ్ పార్క్. ఐ సీ. No. సార్ అమెరికాలో ఆఫ్టర్ ఆల్ బోట్ల కోసం మర్డర్లు చేస్తారట, నిజమేనా సార్? అమెరికాలో షిప్ గోధుల్ని సముద్రంలో పారిపోసేట. ఎందుకు సార్? ప్రస్తుతం క్లింటన్ ఆర్థిక పరిస్థితి ఏమిటి సార్? ఒరే, ఇలా అయితే మన కొంపలు మునిగేటట్టున్నాయి. మనమే మేనేజ్ చేయాలి. ఉసుకో. చూడండి, మేము అరగంట సేపు పనుందని బయటకు వెళ్తున్నాం. మేము వచ్చే వరకు నోరు మూసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఏమడిగినా ఎస్ నో. బ్యాంకు టైం అయిందని మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఇది స్టోరీ. చూడండి, మా అంకుల్ అమెరికాని జర్నీ చేసి బాగా టైర్డ్ అయిపోయారు. అమెరికా ఆఫీస్ కి ఫోన్ చేసి రమ్మన్నారు. మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉంటే రాసి ఇవ్వండి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత కలిపి ఒకే సమాధానం చెప్తాం. ఎస్ సార్ నో. వెళ్దామైతే. ఫోన్ నంబరే కదా, మాకు తెలుసు అంకుల్. రే నువ్వు రారా. వస్తాను డాడీ. అమెరికా నుంచి బాస్ వస్తున్నారంటే ఎంతో ఊహించాం. ఆ స్టైలే కనబట్టలేదు. మీ థాట్స్ ఎక్కడో ఉంటాయనుకున్నాం. మీరేంటి సార్ డల్ గా ఉన్నారు? పదండి, కాస్త టీ తాగి రిలాక్స్ అవుదాం. You shut up. You mean to say that I don't know anything about what all you are talking? You are that much interested in America, their finances, their activities, their wheat, their shoes, but not at your company. I know what all losses you brought to this company. మీరు ఈ కంపెనీకి ఎంత నష్టం తీసుకొచ్చారో నాకు తెలుసు. శారదా ఎక్స్పోర్ట్ దగ్గర నుంచి లక్షాలు పుచ్చుకుని ఆ కంపెనీకి ఎలా ఈ కంపెనీని అమ్మేశారో కూడా నాకు బాగా తెలుసు. మనుషులు తప్పు చేయడం సహజం, దాన్ని దిద్దుకోవడం గొప్పతనం. అందుకే మీకు ఈ అవకాశం ఇస్తున్నాను. ఒక నెల రోజుల లోపల మీరు ఈ కంపెనీని ప్రాఫిట్ లోకి తీసుకురాకపోతే యు ఆల్ విల్ బి హ్యాంగ్. ఎస్, బి కేర్ఫుల్. ఏంట్రా అందరూ స్టాండింగ్ లో ఉన్నారు? మన అప్పల సమయంలో అనుభవం వేశారంటావా? వేసే ఉంటాడు. ఉసుకో. ఏంటంత స్టాండింగ్ లో ఉన్నారు? ఏమైంది? నేనేం మాట్లాడలేదు. ఉరివింది, వాళ్ళు భయపడిపోయారు. ఊరిందంట. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చొని పర్లేదు. మీ డౌట్లన్నీ తీరయ్యా? నో డౌట్ సార్. మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఎవ్రీథింగ్ క్లియర్ సార్. మేము కొంచెం అమెరికా విషయాలు మాట్లాడుకోవాలి. మీరు బయటికి వెళ్ళండి. థాంక్యూ సార్. నాకు నిద్ర వస్తుంది, సాయంత్రం లేపండి. బ్యాంక్ వెళ్ళాలి బాబు. చిల్లర దింపవయ్యా బాబు, దింపు. ఇదిగో చూడు, లోపలికి వెళ్ళు. జాగ్రత్తగా మేనేజ్ చేయి. ఏమన్నా తేడా వచ్చిందనుకో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపో. ఇటు రాకు, మా మీదకి వస్తుంది. అర్థమైంది కదా? అది స్టైల్ గా బటన్ వేసుకో. అది రెడీ. మాది స్టైల్ వాకి. హలో సార్, మీరేలా? ఒరేయ్, మా డాడీ అనుకుని మొత్తం స్టాఫ్ అంతా పడిపోయారు. హలో సార్, ప్లీజ్ కమ్. దేవుణ్ణి ప్రార్థించుకో. బేసిక్ మందిర్ మే తోడా. వస్తున్నాడు. సార్, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది మన యాక్టింగ్? అదిరిందండి బాబు. అదర్ కొట్టేశారు. ఇదిగో ₹1,00,00,000. కోట? మనకి రావాల్సింది 4 కోట్లు కదా. ఇదిగో చెక్ ఇచ్చేసారు 4 కోట్లు. మరి ఈ ₹1,00,00,000 ఏంటి? మిమ్మల్ని వ్యాపారంలో ఎవరో మోసం చేశారన్నారు కదా. ఆ, మీ నాన్నగారు వస్తున్నారని తెలిసి అదే నేను వస్తున్నానని భయపడి ఆ 4 కోట్లు బ్యాంకులో ఇచ్చేశారు. నేను ఊరుకుంటారా? సంతకం
ఇంత పెట్టాల్సింది పోయి అంత పెట్టేశాను. దాంతో 5 కోట్లు ఇచ్చేశాను. ఆహా, ఏ కృష్ణ ముకుంద మురారి, నువ్వు కారణ జన్ముడే బాబు. అర్జున, రథమును త్వరగా పోనిమ్ము. నేను జామకాయలు అమ్ముకోవలను, లేకపోతే కుళ్ళిపోవును. వెళ్ళిపోతారా? మీరింకా 15 రోజులైనా మాతో ఉండాలి. ఎందుకు? బ్యాంక్ పని అయిపోయింది కదా. బాబు బాబు, మళ్ళీ ఎప్పుడో వెరిఫికేషన్కి వస్తే నువ్వు అవసరమా బాబు? ఉండిపోయా బాబు. సర్లేవయ్యా, నా ఇష్ట ప్రకారం అయితే ఉంటాను, లేకపోతే చెప్పకుండా వెళ్ళిపోతాను. నువ్వు ఎలా చెప్తే అలా వింటావు. నువ్వు మాత్రం మాతో పాటే ఉండాలి. అట్టక్ గాని. సుభద్ర, వెరీ నైస్ నో. యా, ఏ ఇది సమ్మర్ లో ఎందుకు వస్తుంది? వింటర్ లో రాదు గనక తినండి. ఎవరి? సుభద్ర. మనోడు పగిడి అండి. ఓ పగిడి అంటే ఈ సైడ్ నుంచి ఓకే, ఆ సైడ్ నుంచి నో కోఆపరేషన్. ఒరే ఇప్పుడే అటో ఇటో తేల్చేస్తాను. ఇటే తేల్చేస్తాను. ఓకే. 8 కంత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మొత్తం ఫినిష్ చేసేసా. అవునే, ప్రోగ్రామ్ స్పీడ్ అప్ చేయాలి. ఒరే తన ఫాదర్ రా. బాబు నువ్వు పెంచిల్ రెడ్డి. వద్దురా బాబు, వెళ్ళిపోదమ్మా. ఏంటయ్యా మధ్యలో వెళ్ళిపోతారు? ఆ సంగతి ఏంటో నాకు చెప్పు, నేను తెలుస్తాను. ప్రసాద్ గారు అమ్మాయి షూటింగ్ ఇక్కడ ఉన్నదని తెలిసి వచ్చినా రావచ్చు. వస్తే ఏం చేస్తారు? బడుతు బుజ్జాయిను అందుకు కదా ఈ కథ తెచ్చింది. అట్టాగా? అయితే ఓ పని చేయండి. నేను వెళ్ళి ఆడికి నెమ్మదిగా టచ్ ఇచ్చి అవతల తోలేస్తాను. నువ్వు వెళ్ళి అమ్మాయికి టచ్ ఇచ్చేయి. అదిరా అబ్బాయి. ఓకే ఓకే. రాని చెబుతా. అబ్బో గుండె దారిపోయి చూడు. పెంచిల్ రెడ్డి గారా? నన్నే అంటారు. బాగున్నారా? కొంచెం షుగర్లే. చేపల చెరువులు బాగున్నాయా? మన రొయ్యల చెరువు కదా. అవునులే, ఒంగోలు రొయ్యల చెరువు కదా. మాది నెల్లూరు కదా. మాది గూడూరు కదా. అరే మైకగానే ఏరియా, మా ఊరు పక్కనే. అరే అబ్బా, మన జిల్లా దొరికినావు. కవిత్వ వదలనా? హెల్త్ జాగ్రత్త అండి. ఏయ్! కన్న కూతురు కంటికి రెప్ప, వర్షం ముందు అరుస్తుంది కప్ప, పెనం మీద ఎగుతుంది జొన్న పప్ప, ఎలాగుంది ఈ రెడ్డి గారి గొప్ప. ఇంటికి గొళ్ళెం. అబ్బో నువ్వే వస్తున్నావే. రెడ్డి గారు చూసి నాకు వచ్చేసింది. అజయ్! ఇంటికి గొళ్ళెం, మనిషికి పెళ్ళం, నెత్తి మీద గంగాళం, కాలి కింద భూగోళం. అబ్బా కానీ మనంత లేదులే. మీ అప్పల్సం ఏంట్రా ఇంగ్లీష్ ఇరక్కొడుతున్నాడు, కవిత్వాలు దంచేస్తున్నాడు. కాన్వెంట్ ముందు పిల్లలకి జామకాయలు అమ్ముంటాడు, వాళ్ళ దగ్గర నుంచి లాగేసాడు ఇంగ్లీష్. అంతే. ఇప్పుడు నడుస్తున్నారెడ్డి. పొట్ట తగ్గడానికి ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది, ఆ. నత్రజని ఉంటుంది. అబ్బా అందుకో ఈ కంపు. ఆ. రేయ్, ఈ విషయం సుభద్రమకు తెలియదు. పిలు. ఆడవాళ్ళకి పర్వాలేదు. ఆడవాళ్ళకు ఉండదా నత్తంజనే? ఆడవాళ్ళు పీల్చేదే నత్రజని. మన కెపాసిటీ లేక ఆక్సిజన్ పిలుస్తున్నాం. ఆక్సిజన్ ఎక్కడ ఉంటది? అక్కడ పెద్ద చెరువు ఉందే, అక్కడ దొరుకుతుంది. నీళ్ళుంటాయా? నీళ్లే కాదు, బురద కూడా ఉంటుంది. మనలో మనమాట ఇవాళ లంగోట వేయదులే. కర్మ ఎత్తరా కోచి. తప్పుతుందా?